ఫ్రెండ్స్ నమస్కారం అందరికి. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు బ్లాగ్. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ బ్లాగ్ వచ్చేసి ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేయబోతున్నాను నా బ్లాగ్ వచ్చేసి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇక్కడ మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట మేము ఇస్కాన్ టెంపుల్కి రావాలి అనేసి. కానీ ఇన్ని రోజులకి ఇప్పుడు కుదిరింది అనమాట. నా బర్త్డే రోజుకి కుదిరింది అనమాట ఇస్కాన్కి రావడం కూడా. సో ఇప్పటికైతే కుదిరింది కాబట్టి ఇక్కడ వచ్చామన్నమాట. మేము మా అక్క వాళ్ళిద్దరం కలిసి వచ్చామన్నమాట ఇక్కడ టెంపుల్కి అయితే. సండే కాబట్టి పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు వచ్చేసి కిచిడి తింటున్నారు అనమాట. వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు అనమాట పక్కనే. సో అక్కడ ప్రశాంతంగా అలా కూర్చొని తింటున్నారు అనమాట కిచిడి. ఇంకా మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్ లో బలరామకృష్ణులు ఉన్నారన్నమాట. ఇక్కడ ద్వారాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే రాధాకృష్ణులు ఉన్నారు, కానీ అక్కడైతే నేనైతే షూట్ చేయలేదు, కొంచెం లైట్ గా తీసాను అంతే. ఎందుకంటే ఫోన్ అయితే అలో చేయలేదు అక్కడ. సో అందుకోసం నేనైతే తీయలేదన్నమాట. ఇంకా చాలా బాగుంది అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా తులాభరణం కూడా చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలకి అలా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట. ఇంకా భగవద్గీత బుక్కులు అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా అమ్ముతున్నారు. ఇక్కడ గోమాతలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మొక్కేసుకొని ఇంకా మేమైతే కిచిడి తినేసి ఇంకా బయలుదేరాం అనమాట. ఇంకా మేమైతే యాక్చువల్లీ ఇంకా మేము నెక్స్ట్ బిర్లా మందిర్ వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ మాకు టైమింగ్ అనేది సెట్ కాలేదనమాట. ఇక్కడ ఇస్కాన్ లో మాకు 12కి కంప్లీట్ అయిందనమాట దర్శనం. యాక్చువల్లీ మేము క్లాస్ విందాం అనుకున్నాము, కానీ మా పిల్లలతోని ఇంకా వినలేమనేసి ఇంకా మేమైతే బిర్లా మందిర్ అనుకున్నాము. కానీ అక్కడ కూడా 2 o'clock ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ టెంపుల్ 12కి క్లోజ్. సో అందుకోసం ఇంకా మేమైతే ఐమాక్స్ అయితే అనుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ పక్కనే కదా అనేసి ఇంకా పిల్లలు ఆడుకుంటారు అనేసి వచ్చామన్నమాట. ఇంకా ఫస్ట్ రాగానే ఇక్కడైతే ట్రైన్ ఎక్కించామన్నమాట పిల్లల్ని. చాలా బాగుంది అనమాట. 75 రూపీస్ 45 రూపీస్ అంతే ఉందన్నమాట. ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంకా మా వాడైతే ఇంకా అసలు అందులో నుంచి దిగట్లేదు అసలు. పాటలు అవన్నీ వేసరికి మంచిగా డాన్స్లు వేసుకుంటూ కూర్చున్నారనమాట పిల్లలు అయితే. అసలు దిగమంటే ఏడుస్తున్నాడు అసలు. చాలా బాగుంది ఇక్కడ అయితే. ఇంకా కార్స్ బైక్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ ఆడుకోవచ్చు ఇక్కడైతే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ గేమ్స్. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే చాక్లెట్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా దీని తర్వాత ఇంకా మేమైతే బోటింగ్ అయితే చేయించాము అనమాట. ఫస్ట్ మాకు వాళ్ళ బాబుకి గనర్ అయితే చేయించాము. వాడు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా బాబు అయితే కూర్చుంటాను అనేసి ఏడుస్తున్నాను అనమాట. కానీ మనకి తిప్పనికి రాదు కదా. సో అందుకోసం జస్ట్ అలా కూర్చోబెట్టాము, టికెట్ ఏం తీసుకోకుండా అలా కూర్చోబెట్టాం అనమాట. అంతే, మనకి తిప్పనికి రాదు కదా ముందట. అందుకోసం అనేసి ఇంకా వీడియో ఏం ఆడలేదు అనమాట. జస్ట్ అలా కూర్చోబెట్టి తీసేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బైక్ రైడింగ్ చేశారనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యతో వీడైతే బైక్ రైడింగ్ చేశారనమాట. ఇది కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు అయితే. నెక్స్ట్ ఇంకా మా ఆయన కూడా బైక్ రైడింగ్ చేశారనమాట. చెప్పాను కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఆడుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే బైక్ రైడింగ్ చేశాడు ఆయన. ఇక్కడ గన్ షూటింగ్ చేస్తున్నాడు అనమాట. ఇది కూడా చాలా బాగుంది గేమ్స్ అయితే. ఇంకా ఏరోప్లేన్ అలాంటి ఇంకా బైక్స్, ట్రైన్స్, కార్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడైతే. ఇంకా మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీకు చిన్న పిల్లలు అనుకుంటే చాలా బాగా ఆడుకుంటారనమాట. ప్రైజెస్ కూడా తక్కువే. అసలు అనుకోకుండా వచ్చాము ఇక్కడ, కానీ చాలా బాగుంది అనమాట ఇక్కడైతే. ఇంకా ఫైనల్లీ ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఇంకా కార్ రైడింగ్ అయితే చేయించాను అనమాట. ఇక్కడ లోయత అయితే కూర్చోమంటే కూర్చోలేదనమాట. ఇంకా వీళ్ళిద్దరే చేశారనమాట. రౌండ్ మొత్తం తిప్పుకొచ్చారనమాట. చాలా బాగుంది కార్ రైడింగ్ కూడా ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా అప్పటికే 2-3 అవుతుంది అనమాట. సో అందుకోసం ఇంటికైతే బయలుదేరాము. ఇంకా మధ్యలో మా అక్క వాళ్ళైతే కేక్ కట్ చేయించారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. సో అందుకోసం ఇక్కడైతే కేక్ తీసుకుంటున్నాము. ఇంకా మేమైతే కేక్ కట్ చేసేసి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ కేక్ కటింగ్ కోసము. చూడండి, పిల్లలందరం కలిసి కేక్ అయితే కటింగ్ చేసాము. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. అందరికి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.